పరిమితం. అటకెక్కిన కేఎల్ఐ అదనపు రిజర్వాయర్ల నిర్మాణం. కృష్ణానదికి వరదలు వస్తున్న నికర జలాలు వినియోగించుకోలేని పరిస్థితి. జొన్నలబొగుడ గుడిపల్లి గట్టు జలాశయాల సామర్థ్యం పెంపుపై జాప్యం. చివరి ఆయకట్టుకు అందని సాగునీరు. 5 మోటార్లు నడిస్తేనే సాగు తాగునీటి ప్రయోజనాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచిగా అధికారం వచ్చింది కానీ నిద్రపోయారు, మంచిగా నిద్రపోయారు, లేసలేరు, ఇంకా లేసలేరు. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు మొత్తం నిండినాయి, నీళ్లు మొత్తం సముద్రంలోకి పోతున్నాయి. ఒక్కడి మోటార్లు స్టార్ట్ చేయలేదు, 5 మోటార్లు ఒక్కటే మోటార్ స్టార్ట్ చేసారు. కల్వకుర్తికి అయితే 20 రోజుల పైన అయింది నీళ్లు విడుదల చేసి కేఎల్ఐ ద్వారా. వస్తూనే ఉన్నాయి ఆ నీళ్ళు, వస్తూనే ఉన్నాయి. మోకాలు మాత్రం దాడతలేవు, హైటు వస్తూనే ఉన్నాయి, వచ్చి ఇంకిపోతూనే ఉన్నాయి. ఒక చెరువు నిండలే, ఒక కుంట నిండలే, ఏది నిండలే. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తికి రాయాల్సిన నీళ్లతోని మొత్తం నిద్రపోయారు కాంగ్రెస్ నాయకులు. నిద్రపోయారు అంటే మాత్రం వీళ్ళకి మళ్ళీ మంటలేస్తుంది. కేసీఆర్ చేసిన దొంగ, కేసీఆర్ లంగా, ఆయన చేసిన అవినీతి. మీరేం చేస్తారు నాయన? ఏం చేస్తారు మీరు? నీళ్ళు అనేది కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వరద నీరు వస్తే ఆ నీటిని మొత్తం సముద్రంలో పంపుతున్నారు. మీరు గేట్లేదు, ఏం చేయాలి? శ్రీశైలం గేట్లు ఎత్తు, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తు, అవి కూడా ఎత్తి సముద్రంలోకి పంపు. ఇదే మీ పని. ఎందుకు మరి కల్వకుర్తికి నీళ్ళు రాలేదు? ఎందుకు మరి కల్వకుర్తిలో చెరువు నిండలేదు? ఎందుకు కల్వకుర్తిలో కుంటలు నిండలేదు? మీ చేత కాలేదు కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి, మోటార్లను నడిపించలేదు కాబట్టి. గప్పాలు మాత్రం పెద్ద పెద్ద కొడతారు సోషల్ మీడియాలో ఒకడొక్కడు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధాని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది వరద జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదు. ఎల్లూరు వద్ద 5 మోటార్లు పనిచేస్తే తప్ప తాగునీటి అవసరాలు తీరడం లేదు. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ల నీటి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం కష్టసాధ్యంగా మారింది. దీంతో అదనపు రిజర్వాయర్ల నిర్మాణం అవసరమని గుర్తించిన అధికారులు గత ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనను మంజూరుకు నోచుకోలేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో కృష్ణానదిలో సమృద్ధిగా నీళ్లున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. అవగాహన లేదు. ఎవడన్నా చెప్తే వినరు, ఎవడన్నా చెప్తే వింటే నామూషి. వీళ్ళకే ప్రపంచమంతా తెలుసు అనుకుంటారు. కృష్ణానదిలో నీళ్లు నిండుగా ఉన్నా మధ్యలో ప్రతిపాదనలకే పరిమితమైంది. రిజర్వాయర్ల నిర్మాణం చేయకపోవడంతో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి లేదు. కేవలం కాలువ ఎంత పొడుగుంటే కాలువెమ్మడి నీళ్ళు పోవాలి. ఏడ కాలువకు సంబంధించిన రిజర్వాయర్ ఉండదు. రిజర్వాయర్లు ఉంటే అక్కడ స్టోరేజ్ అవుతుంది వాటర్. అక్కడ స్టోరేజ్ అయితే చుట్టుపక్కల ఉన్న బోరుబావులు మొత్తం నిండుకుంటాయి. అవి నిండుకుంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో బోరుబావులు నిండుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. కానీ కాలువెమ్మడి నీళ్ళు పోయి తెలంగాణను మొత్తం ఉద్ధరించడం, ఇక్కడ కల్వకుర్తిని మొత్తం ఉద్ధరించడం అంటే ఏ ఉపయోగం లేదు. కాలువ నీళ్లు కాలువకు అటు ఇటు ఉండే 1/2 కిలోమీటర్కు దూరం ఉండే రైతులకు తప్ప 1/2 కిలోమీటర్ దాటితే ఏ ఒక్క రైతుకు ఉపయోగం లేదు. ఈ కాలువలతో రిజర్వాయర్లు నిర్మిస్తేనే రైతులకు ఉపయోగం. ఆ రిజర్వాయర్లు నిర్మించే స్థాయి, శక్తి, ఆలోచన ఈ నాయకులకు లేకపాయే. ఎట్లా బాగుపడతారు రైతులు? ఇంకెట్లా బాగుపడతారు ఈ తెలంగాణ సమాజం? ఎవరికి ఓట్లు వేయాలి తెలంగాణ సమాజం? ఆని మీద తీటుతో ఈయన కోట్లు వేసిరి, ఈయన మీద తీటుతో వాని కోట్లు వేసిరి. ఎవరి కోట్లు వేసినా వీళ్ళే నాయకులు అయ్యి, వీళ్ళే ప్రజాప్రతినిధులు అయ్యి, వీళ్ళే అధికారులు ఉండే. ఇంకెట్లా పడతాయి ప్రజల బతుకులు? గత ప్రభుత్వానికి పంపిన గత నెలలో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి 20 ఏళ్ల నుండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో చేపట్టాలని, 4-5 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్లను సీఎంకు అందజేసే పనులు నిమగ్నమయ్యారు. సొంత జిల్లా కావడంతో పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తవుతాయని రైతులు భావిస్తున్నారు. నెరవేరిన లక్ష్యం కేఎల్ఐ ద్వారా 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. వరదల సమయంలో 120 రోజుల పాటు 40 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను వాడుకునేలా పథకం నిర్మాణం చేపట్టారు. అయితే నీరు నిల్వ చేసే రిజర్వాయర్లు తక్కువ సామర్థ్యంతో ఉండడంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ప్రస్తుతం నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మించని కారణంగా స్థాయిలో నీరు అందడం లేదు. నివేదికలు బుట్టదాఖలు. మొత్తం 47 అదనపు రిజర్వాయర్లను ప్రతిపాదించగా వీటిలో కేవలం 10 మాత్రమే సాధ్యమని తేల్చారు. ఈ మేరకు అధికారులు సర్వే పూర్తి చేసి గత ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే కనీసం 20 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు అవసరమని అధికారులు చెప్తున్నారు. కాగా 2021 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై సమీక్ష నిర్వహించిన అప్పటి సీఎం కేసీఆర్ కేఎల్ఐలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుపై డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ అధికారులు 2
2.14 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న జొన్నలబోగడ జలాశయాన్ని 6 టీఎంసీల వరకు సుమారు టీఎంసీ సామర్థ్యం ఉన్న గుడిపల్లి గట్టు జలాశయాన్ని 3 నుంచి 4 టీఎంసీలకు పెంచుకోవచ్చని అంచనా వేశారు. అయితే ప్రతిపాదన ప్రకారం నాగరికర్నూలు, అచ్చపేట, కల్వకుర్తి పరిధిలో ఉన్న ఒక్క రిజర్వాయర్ మంజూరు చేయని అప్పటి ప్రభుత్వం 2023 మార్చి 2న వనపర్తి ప్రాంతంలోని కిల్లా గన్పూర్ గడప సముద్రం చెరువును 25 కోట్లతో 55 కోట్లతో, బుద్ధారం చెరువును 42.2 కోట్లతో రిజర్వాయర్లుగా మార్చేందుకు 97.2 కోట్లు మంజూరు చేసింది. ఇక కాల్వల నిర్మాణం ఇలా. కేఎల్ఐ మొదటి డిజైన్ ప్రకారం కాల్వల వెడల్పు చేయలేదు. నీటి ఉధృతిని తట్టుకోలేక కాల్వ కట్టలు అక్కడక్కడ తెగుతున్నాయి. ఏలూరు జొన్నలబోగడ గుడిపల్లి పంప్ హౌస్ లోని 5 మోటార్ల ద్వారా పంపింగ్ చేపడితే ఒకేసారి 4000 క్యూసెక్ల పైగా నీటిని తోడిపోస్తాయి. ఆ నీళ్లు వెళ్లాలంటే 9 మీటర్ల వ్యాసం గల కాల్వలు ఉండాలి. ప్రస్తుతం 6 నుంచి 7 మీటర్ల మేర ఏర్పాటు చేశారు. కాగా కాల్వ మొదట్లో 20.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని ప్రాథమిక అంచనాలో రూపొందించారు. దీన్ని 10 నుంచి 14 మీటర్ల డిజైన్ తో ఏర్పాటు చేశారు. దీంతో 3200 క్యూసెక్ల నీరు మాత్రమే పారుతుంది. అంటే మాటలేమో ఎక్కువ, చేతులు తక్కువ. నాయకులు చెప్పేది ఓ జొన్నలబోగడ, ఆ బోగడ, ఈ బోగడ, మొత్తం బొంగు మాటలు, మొత్తం బొంకి మాటలు చెప్పడమే తప్ప ఈ నాయకులతో పని కాదు. ఈ నాయకులు పని చేయాలనే ధ్యాస లేదు. 4 టీఎంసీలు మాత్రమే. కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.35 టీఎంసీ మాత్రమే. ఈ లిఫ్ట్తోనే మిషన్ భగీరథ పథకానికి 7.2 టీఎంసీల నీటిని సరఫరా చేయాలి. ఇక సింగోటం రిజర్వాయర్ సామర్థ్యం 0.55 టీఎంసీ కాగా గుడిపల్లి గట్టు 0.96, జొన్నలబోగడ 2.14 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మరో 20 టీఎంసీల నీటి నిల్వ కోసం 8 ఏళ్లుగా ప్రతిపాదిస్తున్నా ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. దీంతో చెరువులు, కుంటలను నింపి వదిలేస్తున్నారు. ఏటా డిసెంబర్ నుంచి నీటి నిల్వ తగ్గిపోతుంది. ఏడాది పాటు మిషన్ భగీరథకు సాగునీరు అందించాల్సి ఉన్న మార్చి నుంచి కేఎల్ఐ మోటార్లకు కృష్ణానది బ్యాక్ వాటర్ అందడం లేదు. కేఎల్ఐకి కృష్ణా జిల్లాలో 40 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ 15 టీఎంసీల నీటికి మాత్రం ఎత్తిపోస్తున్నారు. ఇందులో మిషన్ భగీరథకు ప్రతి నెల 0.6 టీఎంసీల చొప్పున 7.2 టీఎంసీల నీటిని వాడుతున్నారు. మిగిలిన 7.8 టీఎంసీలు మాత్రమే సాగునీటికి వదులుతున్నారు. మొత్తం అదనపు రిజర్వాయర్లు, ఆయకట్టు వివరాలకు ఒకసారి చూస్తే ప్రతిపాదించిన రిజర్వాయర్లు 47, సాధ్యమని తేల్చినవి 10. అంటే 10 మేము కడతామని చెప్పడం జరిగింది. కట్టడానికి అవకాశం ఉందని చెప్పారు. కానీ 47 రిజర్వాయర్లు కట్టాలని ప్రతిపాదించడం జరిగింది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు. కానీ ఆయకట్టు లక్ష్యం మాత్రం 4.25 లక్షల ఎకరాలు. ఇక అధికారుల లెక్కల ప్రకారం సాగు విస్తీర్ణం 3 లక్షల ఎకరాలు. కానీ అందులో సగం కూడా అయితే లేదు. 10 రిజర్వాయర్లు గుర్తించాం. కేఎల్ఐ పరిధిలో 20 టీఎంసీల సామర్థ్యం గల 10 రిజర్వాయర్లను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. వరదల సమయంలో కేఎల్ఐ ద్వారా 20 టీఎంసీలు ఎత్తిపోసేలా డిజైన్ చేశాం. అందులో జొన్నలబోగడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెంపు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సింది అంటున్నాడు నీటిపారుదల ఎస్సీ విజయభాస్కర్ రెడ్డి. అంటే పని అనేది కేవలం వీళ్ళు పంపిస్తారు లిస్టు, అది తిరిగి వస్తుంది, లేదంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ పని కాదు. అందుకోసమే కల్వకుర్తి ఎత్తిపోతల ఏదైతే మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ఉందో ఇక్కడ కనీసం ఒక్క రిజర్వాయర్ లేదు. కాబట్టి ఎవరైతే కాల్వల ద్వారా నీళ్లు పోతున్నాయో ఆ కాల్వ పక్కన ఉన్న భూములు రైతులకు మాత్రమే మేలు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా మేలు లేదనేది స్పష్టమవుతుంది. ఈ మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి ప్రజల జీవితాలు మారుతాయి అంటే అది అత్యాశ అవుతుంది తప్ప ఏమీ లేదు. ఈ మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకంతో కల్వకుర్తి ప్రజల రైతులకి గుండు సున్నా మిగలడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే రిజర్వాయర్లు నిర్మించి ఆ రిజర్వాయర్లు నీటిని మనం సంరక్షిస్తేనే, ఆ రిజర్వాయర్లు నీటిని నింపి వాటిని సంరక్షిస్తేనే చుట్టుపక్కల బోర్లు బావులు నింతాయి. అప్పుడు మాత్రమే రైతులకు మేలు జరుగుతుంది తప్ప ఈ కాలువతో వచ్చే మేలు మాత్రం ఏమీ లేదు. ఈ కాలువతో అనేక మంది కాలువ పేరు చెప్పి ఎమ్మెల్యేలు అయ్యారు, అనేక మంది ఎంపీలు అయ్యారు, అనేక మంది ఎమ్మెల్సీలు అయ్యారు, అనేక మంది మంత్రులు అయ్యారు తప్ప, అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప ఈ కాలువతోని రైతులు మాత్రం రాజు కాలేదు. అది మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం. నమస్తే, నేను బండెల రామచంద్రారెడ్డి, కేఎల్ఐ సాధన రైతు జేఏసీ అధ్యక్షుడు. మా గ్రామాలన్నీ కూడా కేఎల్ఐ 29వ ప్యాకేజీ కింద గుడిపల్లి గట్టు నుండి
కాలువలో నీరిస్తే మా గ్రామాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది. 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2024 వరకు కూడా పూర్తి చేయలేకపోయారు ఈ ప్రభుత్వాలు. అయినా కూడా ఏదో రకంగా మా పోరాటం వలన తొండి మండిగా తీసినటువంటి ప్రధాన కాలువ గుండా నీళ్ళు ఇచ్చి చెరువులు కుంటలు నింపుతూ, పిల్ల కాలువల ద్వారా కూడా చెరువులు కుంటలు నింపుతూ రైతులకు బోర్లల్లో బావులలో నీరు పెరిగే విధంగా కొంత సహాయకారిగా గత 2017 నుండి కొనసాగుతున్నది. మరి ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురిసి అన్ని రిజర్వాయర్లు నిండి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అన్నీ కూడా నిండి సముద్రంలోనికి నీళ్లు వెళ్తున్నా కూడా కనీసం మా కల్వకుర్తి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఈ సంజాపూర్ శివారులో గల కాలువలో కొద్దిపాటి నీరు ప్రవహిస్తుండడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. అధికారులు ఎవరూ స్పందించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఏమాత్రం గొంతు విప్పటం లేదు, ప్రయత్నించడం లేదు. రైతులేమో ఇప్పటికే వానాకాలం వరి నార్లు పోసుకొని చాలామంది రైతులు వదిలిపెట్టుకున్నారు. వ్యవసాయం మానుకునే స్థితిలో ఉన్నాము. కాబట్టి దయచేసి ఇప్పటికి నేను ఎన్నోసార్లు విన్నవించినా కూడా రెస్పాన్స్ దొరకలేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు మా స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సమక్షంలో కాలువను సందర్శించడం జరిగింది. ఇప్పటికైనా కూడా గుడిపల్లి రిజర్వాయర్ నుండి వెంటనే అత్యధిక నీటిని విడుదల చేయించి ఈ కాలువ చివరి వరకు నీరు పారిస్తే రైతులు కనీసం కాలువల్లో మోటార్లు బిగించుకొనైనా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇందుకు సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను, ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా కొంచెం దయ ఉంచి కాలువ వెంబడి పరిశీలన చేసి ఎక్కడ లోపం జరుగుతున్నది, ఎందుకు నీళ్లు పారటం లేదు, దయచేసి వెంటనే మాకు 1 లేదా 2 రోజులలో కాలువ నిండా నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కల్వకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో కేఎల్ఐ కాలువను పరిశీలించి కిందికి వస్తున్న వాటర్ చాలా తక్కువగా వస్తున్నందుకు చింతిస్తూ స్థానిక ఎమ్మెల్యేకు ఈ విషయం తెలియాలని చెప్పి కోరుకుంటూ 29 ప్యాకేజ్ కింద వస్తున్న ఈ కాలువ పైనకెళ్ళి వాటర్ ఎంతో ఉన్నా కానీ కిందికి వచ్చే వరకు వాటర్ లేకుండా పోతుంది. దీనికి కారణం ఏందని చెప్పి అధికారులను నిలదీస్తే పైన అందరూ అక్రమంగా తీసుకెళ్తున్నారు, అందుకే కిందికి రావట్లేదు అంటున్నారు. దానికి మరి బాధ్యతలు ఎవరు ఊహించాలని చెప్పి అడిగితే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అని చెప్పి ఇట్లా కాలం గడుపుకుంటూ పోతున్నారు. కింద 79 కాలువ, పిల్ల కాలువలు ఉడక కంప్లీట్ లేవు. మాకు కింద ఇక్కడ నుంచి కల్వకుర్తి నుంచి కిందికి వచ్చే గ్రామాలకు ఎక్కడ ఉడక నీరు రావట్లేదు. మాకు ప్రధానంగా ఈ కాలువల గుండా చెరువులకు, కుంటలకు ప్రధాన జలాశయమైన ఈ కాలువ వస్తే మాకు ఎంతో సస్యశ్యామలం అవుతుంది. కానీ ఈ నీళ్ళు రానందున ఇప్పటికీ పంటల గురించి వేయాలా వేయొద్దని చెప్పి సంకోచంలో ఉన్నాము. కావున ఈ సమస్య మీద స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పైన ఉన్న అధికారులను కానీ, పైన ఉన్న వనపర్తి కానీ, తర్వాత మిగతా నాగర్ కర్నూలు కానీ, జడ్చల్ల కానీ ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడికి వెళ్ళి వాటర్ని గుడిపల్లి కెనాల్ నుంచి అక్కడ వాటర్ ఇస్తే 4 రోజుల్లో మా కల్వకుర్తికి వచ్చాయి గతంలో. ఇప్పుడు 15 రోజులైనా నీళ్ళు రావట్లేదు. ఫ్లోటింగ్ కూడా చాలా స్లోగా ఉంది. ఎంత స్లోగా ఉందో అంత స్లోగా ఉంది. కాబట్టి ఈ విధంగా వస్తే మాకు చాలా సమస్యలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి దీనిపై ఎమ్మెల్యే స్పందించి తగిన చర్య తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. కేలై కాలువ ద్వారా వాటరు చాలా తక్కువ వస్తుంది. కాలువలలో చెత్త పేరుకపోయింది. అలాగే అక్రమంగా తరలిస్తున్న వాటర్ ద్వారానే ఇది రావడం లేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఒకటే అడుగుతున్నాం మేము, పంటలు వేసుకోవాలనుకున్న రైతులకు సంపూర్ణంగా వాటర్ ఇస్తేనే పంటలు వేసుకోగలుగుతారు. ఇప్పుడు వచ్చే నీళ్ళని చూస్తే రైతులు భయపడి పంటలు వేసుకునే స్థితిలో లేరు. అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ నుంచి వాటరు ఎక్కడ డైవర్ట్ అవుతుందో అది చూసి ఈ కాలువకు తగినంత వాటర్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీన్ని వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రధాన కాలువ పర్యటించడం జరిగినది. గత ప్రభుత్వాలు మారినా కానీ అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ విధంగా ఉంటే రైతుల పరిస్థితి దీనావస్థలో పడే అవకాశం ఉంది. వాళ్ళ పంటల్లో రెడీగా చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ టైంలో పైన గండి కొడుతున్నారన్న విషయం అధికారులు రైతులకు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులకు అది తెలియడం లేదా, స్థానిక నాయకులకు కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం లేదా. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని అతి త్వరలో రైతులకు చేయూత ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో మా బీజేపీ పార్టీ తరఫున మేమందరము కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనుకాడమని